ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనం ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి క్వాలిటీ షర్ట్ ఎలా ఎంచుకోవాలి అండ్ షర్ట్ యొక్క ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చెక్ చేయాలనేది చూద్దాం. అండ్ మనం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా షర్ట్స్ చూస్తాం కదా. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనం అసలు షర్ట్ ఎందుకు పర్చేస్ చేస్తున్నామని. యాక్చువల్లీ మనం తెలుసుకోవాల్సింది ఫంక్షన్కి తీసుకుంటున్నామా, లేదంటే క్యాజువాలిటీకి తీసుకుంటున్నామా, లేదంటే ఫార్మల్కి ఆఫీస్కి తీసుకుంటున్నామా. ఓన్లీ ఇది 18+ మాత్రమే, దగ్గరికి రండి డేటింగ్కా. అయితే అలా ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క షర్ట్స్ అనేవి ఉంటాయి. సో అలా ఒకటి మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు డైలీ వేర్కి అయితే తీసుకుంటున్నాను, లైక్ ప్లెయిన్ షర్ట్ ఆర్ చెక్స్ కానీ. ఓకే అండి, ఇప్పుడు నేనైతే ప్లెయిన్ షర్ట్ అయితే సెలెక్షన్ చేశాను. సో మనం ఇందులో ఏ క్వాలిటీ చెక్ చేయాలో షర్ట్లో మనం చూద్దాం రండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని హ్యాండ్తో టచ్ చేసి ఫీల్ అవ్వండి, లైక్ క్లాత్ స్మూత్గా ఉందా లేదా రఫ్గా హ్యాండ్కి టచ్ అవుతుందా అని. ఎప్పుడైనా సరే మనం క్లాత్ని హ్యాండ్తో టచ్ చేసినప్పుడు మనకు క్లాత్ అనేది స్మూత్గా ఫీల్ అవ్వాలి. ఎక్కువ పాలీ కాటన్, కాటన్, లెనిన్ ఫ్యాబ్రిక్ చూస్ చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ మనకు కాటన్ అయితే సమ్మర్లో ఫ్రీగా ఉంటుంది అండ్ బ్రీతబుల్ కూడా మనకు క్లాత్ కాటన్ అనేది. మ్యాక్సిమం షర్ట్స్లో మనకు కాటన్ మిక్స్ ఉండేలా అయితే చూసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ కాటన్ క్లాత్ అంటే యాక్చువల్లీ ఇది ఆక్స్ఫర్డ్ క్లాత్ అని అంటారు. ప్లెయిన్ షర్ట్ సెలెక్షన్ చేశాను. ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది, ఎటువంటి థ్రెడ్స్ కూడా బయటకి రాలేదు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా ఉందో చూద్దాం. షర్ట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఎటువంటి థ్రెడ్స్ కూడా బయటకి రాలేదు అండ్ ఎక్కడ షర్ట్ కూడా డ్యామేజ్ అనేది లేదు. స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. పాకెట్ కాడ కానీ లేదా కాలర్ కాడ అండ్ బ్యాక్ సైడ్ చివరిగా ఆర్మ్స్లో కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు కాలర్ అండ్ కప్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్టిచ్చింగ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఇలాగా షర్ట్ స్టిచ్చింగ్, కాలర్ అండ్ కప్స్, షర్ట్ ఏమైనా డ్యామేజ్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి బటన్స్ అండ్ కాజా చెక్ చేయండి. బటన్స్ కుట్టు చాలా స్ట్రాంగ్గా ఉందా అండ్ కాజా అంటే బటన్స్ హోల్స్ అండి, బటన్ హోల్ చాలా నీట్గా ఉందా అని ఒకసారి చెక్ చేయండి. నేను తీసుకున్న షర్ట్స్ కండి బటన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ కాజా అండి, కాజా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కాజాలో. అండ్ బటన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలా ఒకసారి అయితే చెక్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చివరిదండి. ఇంకా షర్ట్ ఫిట్టింగ్ అండ్ షేప్ ఒకసారి అయితే చెక్ చేయండి. షేప్ అంటే ఏం లేదు, జస్ట్ కటింగ్ అంటే షర్ట్ కరెక్ట్గా ఈవెన్గా కటింగ్ అయి ఉందా లేదా అనేది. ఫస్ట్ ఒకసారి షేప్ అయితే చెక్ చేయండి, షర్ట్ మొత్తం ఈవెన్గా కటింగ్ అయి ఉందా లేదా అని ఈ వీడియోలో మీకు చూపించినట్టు. అండ్ చివరిగా షర్ట్ ఫిట్టింగ్ అండి. ఫిట్టింగ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది లూజ్ ఫిట్టింగ్ వేస్తారు అండ్ కొంతమంది టైట్ ఫిట్ వేస్తారు. నాకు పర్సనల్గా అయితే నార్మల్గా ఉండాలి, మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు. సో నేను అలా ఇస్తాను. నాకు ఫిట్టింగ్ అయితే షర్ట్ కరెక్ట్గా సరిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలా మీకు ఫిట్టింగ్ ఏది నచ్చుతుందో అదైతే సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి, షోల్డర్ నాకు డ్రాప్ అవడం ఇట్లా ఏం జరగలేదు, నాకు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ షర్ట్ ఫిట్టింగ్ కూడా అండి నా బాడీకి అనేది పర్ఫెక్ట్గా కూర్చుండిపోయింది. అలాగా మీరు అక్కడ చూసుకోవచ్చు, షోల్డర్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ నాకు లెంత్ కూడా సరిపోయింది. ఇలా షర్ట్ ఒకసారి ట్రయల్ చేసుకుని అయితే చూసుకోండి, ట్రయల్ అయితే వేసుకోండి, ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా లేదా అండ్ షోల్డర్స్ అయితే డ్రాప్ అవ్వటం అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ చివరిగా అయితే ఒక కన్క్లూజన్ అండి, మనకు కొన్ని కరెక్షన్ అయితే చేసుకోండి మీరు కామెంట్ సెక్షన్లో. అండ్ మనకు ప్రైస్ ఎక్కువ ఉంటేనే అది మంచి షర్ట్ అని అనుకుంటారు చాలామంది, బట్ అది తప్పండి. మనం ట్రై చేస్తే తక్కువ బడ్జెట్లో కూడా ఒక మంచి షర్ట్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి షర్ట్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ అండి, ఈ కలర్స్ డిజైన్స్ అనేటివి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కలర్ అండ్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిజైన్ అయితే నచ్చుతూ ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు ఏ కలర్ అయితే నచ్చిందో, ఏ డిజైన్ అయితే నచ్చిందో అది తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎక్కువగా నావీ బ్లూ, మెరూన్, బ్లాక్, వైట్, ఆలివ్ గ్రీన్ ఈ కలర్స్ అయితే సెలెక్షన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇవి మనకు న్యూట్రల్గాను అండ్ ఎటువంటి ఫంక్షన్కైనా ఎటువంటి పార్టీస్కైనా ఈజీగా సెట్ అవుతాయి.
అంతే అండి. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీరైతే గుర్తుపెట్టుకోండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి షర్ట్ అయితే తీసుకుంటారు. మెయిన్గా అయితే ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్యాబ్రిక్, బటన్ హోల్స్ అండ్ స్టిచ్చింగ్ అండ్ షర్ట్ యొక్క కటింగ్. స్టిచ్చింగ్ అంటే ఏం లేదండి, షర్ట్ యొక్క థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి నీట్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.